నీ శత్రువు ఎంత మునగాడైనా కానీ నీ మీద దేవుడు ఆశీర్వాదం ఉంటే నువ్వు కొట్టే దెబ్బకి ఎదురుండదు. పాండవుల రథం మీద ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఇక ఆ రథం ఎంట్రీ ఇస్తుంటే కురుక్షేత్రం అంతా ఒకసారి సైలెంట్ అయిపోయింది. 1వ అధ్యాయం 20వ శ్లోకం. తా వ్యవస్థితాన్ దృష్టవ ధార్తరాష్ట్రహాన్ కపిధ్వజహం ప్రవృత్తే శస్త్ర సంపతే ధనుర్దమయ పాండవహం ఋషికేశం తదా వాక్యమిదమాహ మహదీపతే. దీని అర్థం ఏంటంటే శత్రువులు అస్త్రాలు వేయడానికి రెడీగా ఉన్నారు. అర్జునుడు కూడా తన గాంధీవాన్ని చేతిలోకి తీసుకున్నాడు. లైఫ్లో నువ్వు ఏదైనా పెద్ద పని మొదలు పెట్టే ముందు అసలు నీకు ఎదురుగా ఉన్న అడ్డంకులేవో ఒకసారి కళ్ళారా చూడాలి. ఆ శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడన్న ధైర్యంతో అర్జునుడు తన మాస్టర్ ప్లాన్ రివీల్ చేయబోతున్నాడు. అంతా రెడీ అయిపోయింది. ఇక బాణం వదిలితే యుద్ధం మొదలైనట్టే. కానీ సరిగ్గా అర్జునుడు అదే టైంలో కృష్ణుడిని ఒక రిక్వెస్ట్ అడిగాడు. అసలు అర్జునుడు తన రథాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళమన్నాడు. శ్రీకృష్ణుడి ప్లాన్ ఏంటి, అర్జునుడి ఆలోచన ఏంటి, అసలు ఏం జరిగింది, దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. శ్లోకంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఆ తప్పులేంటో నా కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. అప్పటి వరకు నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.